నాకు మొదలే సర్వే వచ్చింది, నువ్వు ఓడిపోతావని. సర్వే వచ్చినా నాకు వేరే నియోజకవర్గం ఇస్తానన్నా నేను వద్దని ఓడినా ఇక్కడనే ఉండాలని ఉన్నా. ఆమె ఏడుపుతోటే నేను ఓడిపోయాను. గొప్ప పెట్టింది కావాలని నటన చేసింది ఏడ్చి. ఆ నటనకు ప్రజలు పాప ఆడోళ్ళు ఏడుతా అంటే నాకు వ్యతిరేక. దయన్న చెడ్డోడని ఓటేలే, దయన్న మంచోడే కానీ మార్పు వస్తుంది, 2 లక్షల రుణమార్పు వస్తుందని ఆశపడేశారు. వాస్తవం కాదా ఇది? నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు ధైర్యం తెప్పియాలి. నేను ఇవాళ బూట్కు నేను ఒక 20 మంది కార్యకర్తలను రమ్మంటే చాలా మంది వచ్చారు. నేను చేతులెత్తి మొక్కుతున్నా, నా మీద అభిమానం వచ్చిన మీరు అందరికి కూడా జిద్దుకు వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గురించి నాకు బాగా ఎరక. రేవంత్ రెడ్డిని తిట్టేది, తప్పుడు పనులు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు అని ఎప్పుడు తిట్టేది. ఆయన అనేది దయన్నా నీ తిరుగుంటే నడవదే, పొద్దునోటు మాట్లాడాలి, సాయంత్రం ఒకటి మాట్లాడాలి, మాట్లాడితేనే రాజకీయాలలో పెరుగుతుంది. తినాలి, లంచాలు కూడా తినాలి. నీ తినకపోతే రాజకీయాలు నడవే నన్ను అనేది పోని నేను తిట్టేది. ఆ సుంటోడు ఆయన చెప్పిందే కరెక్ట్ అనిపిస్తాను. ప్రజలు మోసపోయిండ్రు, ప్రజలు నమ్మిండ్రు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, అన్ని మోసం బోకర్ మాటలు. ఎంత బోకర్ మాటలు మాట్లాడుతాడో అంత హరిశన చెప్తాడు. ఆయన ఏమంటాడు, మళ్ళా 15th ఆగస్టు అంటాడు. నేను ఒకటే అంటున్నా, హరిశన్ ఏమన్నాడు, 15th ఆగస్టు రోజు నువ్వు చేస్తానంటే నేను రాజీనామా చేస్తా, చెయ్యకపోతే నువ్వు రాజీనామా చేస్తావనంటే తప్పించుకుంటాడు. ఆ మాట అంటలేడు. నువ్వు రాజీనామా చేయమంటాడు కానీ ఆయన రాజీనామా చేస్తానంటలేడు. అంటే ఈ ఎన్నికలు అయిపోవాలి. ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే, సర్పంచ్ ఎన్నికలు అయితే, ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతే అప్పుడు చేసినా చేయకుండా నడుతుంది. 5 ఏళ్ళు నడిపించచ్చు. అంటే బోకర్ మాటలు. బుద్ధి చెప్పాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల లోపట్నే కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే బుద్ధి వస్తుంది. దయచేసి నేను ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయన్న మళ్ళా పాలకుర్తి మీదకెళ్ళే నిలబడతాడని కూడా ఈ సందర్భంగా చాలా మంది అంటారు. వేరే దిక్కులు పోతాడట అని ముచ్చట లేదు. నాకు జనం 3 సార్లు గెలిపించిందండి. మీరు నన్ను మర్చిపోతారా? కష్టకాలంలో గెలిపించిండు. నేను ఇలా పాలకుర్తిలా హరిశన్నకు తెలుసు. హరిశన్న వీళ్ళందరూ కూడా నేను టీఆర్ఎస్ పార్టీ గాడుపున్నప్పుడు కూడా గెలిచిన, కాంగ్రెస్ గాడుపున్నప్పుడు కూడా గెలిచిన. నేను గెలిచిన. ఇవాళ నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిందంటే హరిశన్న ధైర్యంతో వచ్చాను, హరిశన్న పిలుపుతోటే వచ్చాను, హరిశన్న రమ్మని అంటే వచ్చాను. నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిపిస్తారు, నీ మీద కేసులు పెడతాం, నువ్వు రాకపోతే మలబోతాను. నేను తప్పు చేయలే. టెలిఫోన్ కేసు అన్నారు, ల్యాండ్ కేసు అన్నారు, ఎండ దొరుకుతలేదు, ఎన్నికలన్నా దొరుకుతలేదు. దయన్న మీద తప్పులు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా నాకు ఇదివరకు 3 సార్లు జైలుకు తోలిచ్చిండ్రు. మళ్ళా పోతా, తప్పుడు కేసు పెడితే కొట్లాడతా మీకోసం. నేను కార్యకర్తలు కూడా చెప్తున్నా, తప్పుడు కేసులు పెట్టేది ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చి నేను కూర్చుంటా. నేను 15 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి కార్యకర్తలను కాపాడుకున్న జిల్లా ప్రజలు. వరంగల్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉండి జిల్లా మొత్తం కాపాడుకున్నా. మీలను కాపాడుకున్న నాకు పెద్ద పనేం కాదు. ఒకడంటాడు సర్పంచ్ బిల్లులు ఆపుతామని. నీ దమ్మున్నదా బిడ్డ? దయన్న మంజూరు చేసిండు, ఆపుతా నేను వచ్చి కూర్చొని వంగబడి బిల్లులు ఇప్పిస్తా. అధికారులు అంత తప్పుడు చేసేవాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు కూడా అంత తప్పుడు చేసేవాళ్ళు కాదు. తప్పుడు చేయాలని ఒత్తిడి చేసినా నేను మీ వెనుక నేనుంటా. నేను కార్యకర్తలకు చెప్తున్నా, మీకు భయపడుతున్నారు వాళ్ళ అధికారం ఉన్నదని. దయన్న అధికారం ఉన్నా లేకున్నా పవర్ఫుల్ మనిషి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు ఒక ధైర్యం, మీరు మీ ఊళ్ళలో మెజార్టీ తీసుకురండి.
అదే నాకు ధైర్యం. నేను హరీశ్ని రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు అంటాడు జిల్లా వరంగల్ జిల్లా ఒక్కటే ఉండాలట, మహిబాద్ జిల్లా తీసేస్తాడట, జనగాం జిల్లా తీసేస్తాడట. నిన్న కడియం శ్రీహరి గారు మాట్లాడతాడు, జనగాం జిల్లా తీసేద్దామా? ఏం మాట్లాడతా నిన్న కడియం శ్రీహరి? 6 ముక్కలు చేసి అన్యాయం చేసిండు. కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు వరంగల్ ఉండే, వరంగల్ ఒక్కటే ఉంటే చాలు అంటాడు. జనగాం జిల్లా తీసేస్తాడట, మహిబాద్ జిల్లా తీసేస్తాడట, తొర్రూరు ఆర్టీఓ తీసేస్తాడట. అసలు దొంగల కొట్టేద్దామా? నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అదొక దొంగల రాజ్యం, మోసపీరు రాసిద్దాం. నేను మీకోసం నేనున్నా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు ఎత్తి మొక్కుతున్నా. వాడన్ని బోకర్ మాటలు మాట్లాడి మళ్ళీ దిగిపోయేటోడే. నేను ఒకటే మీకు చెప్తున్నా, నాకు సర్వే రిపోర్ట్లో నేను ఓడిపోతానని ఇచ్చిండ్రు. వాళ్ళే ఇప్పుడు చెప్తారు వరంగల్ పార్లమెంటు టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని సర్వే రిపోర్ట్ ఇస్తున్నాయి. ఇదే సర్వే రిపోర్ట్ మీకే ఇంత ఉంటే ఇక్కడ చూపెట్టిన 50,000 మెజార్టీ తోటి గెలవబోతున్నా. విలేజ్ వైజ్ గా చెప్తా. నేను ఓడిపోతానని ఇచ్చిన మాని ఇలా ప్రభుత్వం కూడా మీరు ఒక 25 సీట్లు మారితే గెలుతానని ఇచ్చి నేను ఇప్పుడు అప్పుడు చెప్పిన మీ పేపర్లో చూసినా మీరు? ఆయన రిపోర్ట్ ఇది. హరీశ్‌కు కూడా తెలుసు ఇదంతా. దయచేసి నేను చేతులెత్తి మొక్కుతున్నా. నేను లీడర్లకు కూడా చెప్తున్నా, మిమ్మల్ని కాపాడుకునే శక్తి నాకున్నది. దయచేసి విజృంభిస్తా. పార్లమెంట్ ఎన్నికల వరకు ఓపుకుంటారా? నేను వాళ్ళని తిడితే వాళ్ళు పెద్దోళ్ళు అవుతారని ఆగుతారు. అత్తా కూడా ఇప్పుడు తిట్టా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తిడతా. కడియం శ్రీహరి గారు అంటాడు, బిడ్డ నాతోటి పైకి వచ్చినావు, నాతోటి పైకి నీ చరిత్ర చెప్తే ఉరిపెట్టుకుంటావు. బిడ్డ నీ మోసాన్ని చెప్తే నీ కులం మోసం చెప్పినా మా నాయన చదివిచ్చిండు నిన్ను. నేను రాజకీయంగా ఎదిగాను, రాజకీయంగా నేను లేపాను నిన్ను. ఒక చిన్న కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చినని మా నాయన చదివిచ్చిండు. నేను రాజకీయంగా నేను డబ్బులు ఇచ్చి లేపాను. అసుంటోడు నన్ను తిడతాడా? ఏమంటాడు ఎరికేనా? అమ్మాయి కింద ఉడిపెట్టి సిగ్గు లేదు, మెదడు ఖరాబ్ అయిందంటాను నన్ను. నేనంట ఉరిపెట్టుకోవాలన్నట్టు వాడు చెప్పే మాటలు. ఆయన రాజాయి మీద 4 సార్లు ఓడిపోయాడు. వాడు ఏం చేయాలి? 4 సార్లు. నేను ఓడిపోయింది 7 సార్లలో ఒక్కసారి 8వ సార్లు ఓడిపోయాను. 7 సార్లు గెలిపించారు వరంగల్ జిల్లా ప్రజలు. నన్ను గట్ల తిడతాడు. నన్ను ఎట్లా పడతాడు? నేనంటే ఉరిపెట్టుకోవాలన్నట్టు. నేను ఒకటే, ఆ అమ్మాయితోటి ఓడిపోతే నేను ఉరిపెట్టుకోవాలి. చిన్న అమ్మాయి నీ మనవరాల వయసుతోటి పెట్టే ఉరిపెట్టుకోమంటాడు. అసోంటి కడియం శ్రీహరికి ఓటేద్దామా? దయచేసి నేను ఒకటే, ఎంత ద్రోహం చేశాడండి? ఏం చేశారు? నీకేం తక్కువ చేశారు? నేను తెలుగుదేశం ఉన్నప్పుడు పట్టుబట్టి ఎన్టీ రామారావు దగ్గర తీసుకుపోయి మంత్రి పదవి ఇప్పించాను. కేసీఆర్ గారు నువ్వు ఓడిపోయి బజార్లో తిరుగుతాడ తీసుకొచ్చి నేను ఎంపీ చేసి, ఉప ముఖ్యమంత్రి చేసి, 2 సార్లు ఎమ్మెల్సీ చేసి, రాజాను పక్కకు తీసేసి నీకు ఎమ్మెల్యే చేసి, దయాకర్ని తీసేసి నీ బిడ్డకి ఎంపీ సీట్ ఇస్తే ఇంత మోసం చేస్తానని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అసలు మోసపోనికి. ఇవాళ ప్రజలు ఏమంటారు దొరికేనా? నాకున్న సర్వేల కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, తప్పు చేశాం. దయాన్ని పోగొట్టుకున్నాం, పాలకుర్తి ప్రజలు మళ్ళా రుణం తీసుకోవాలి. కడియం శ్రీహరి మీద పగ తీసుకోవాలనేది ఉన్నది, పగ తీసుకోవాలని ఉన్నది. కసి పెరిగింది. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని కాపాడుకున్నందుకు నేనున్నా. కార్యకర్తలు ధైర్యపడకుంది. మీకు తెలుసు అధికార పార్టీ, నేను ఎక్కడికన్నా ఆఫీసులో పోయి కూర్చుంటే నా జోలికి వస్తారా? పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చుంటాం. ఉత్సాహపడని వల్ల కాంగ్రెస్ వాళ్ళు నేను ఇక చూడండి విజృంభిస్తా. కార్యకర్తల మీద ఇప్పుడు అక్రమ కేసులు పెడతారు, బెదిరిస్తారు.
నేను ఓపిక పడతాను, నేను ఓపిక పడుతున్నా. ఎలక్షన్ల తర్వాత ఇలా పెద్ద బంగారికి వస్తా అంటే ఆడ ఎస్ఐ ఆటోలు ఇంతమంది ఎందుకు పోతాడో దింపుతాడట. బిడ్డని ఫోన్ చేసి తిట్టిన, సిఐ గారు రిక్వెస్ట్ చేసిన, ఇది పద్ధతి కాదని. అక్కడిక్కడ కేసులు పెడుతున్నారు. నేను పై ఆఫీసర్లు తీసుకుపోయి మీకు అండదండలు ఉంటా. నాకొక్కటే నీ కోరిక, నేను చేతులు ఎత్తి మొక్కుతున్నా, కార్యకర్తలు జిద్దుగా పనిచేయండి, మిమ్మల్ని కాపాడుకునేది నా బాధ్యత. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఓటేయాలి మనం? గత 10 సంవత్సరాలలో మనకేమైనా చేసిండ్రా? వాళ్ళు ఏం చేయలేదు, అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ముందుకొచ్చిండ్రు. అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని తప్ప ఆడ చేసింది ఏం లేదు. మొన్నటికి మొన్న రైతుల విషయానికి వస్తే ఇక్కడ దేవరుప్పల మండలంలోని ఒక తండకు వచ్చి ఎంత రాదాంతం చేసిండ్రు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పాలకుర్తి ప్రజలు అందరికీ వాస్తవాలు తెలుసు, అక్కడ ఏమైంది ఆ పంటలో అన్నది. అది నేను మళ్ళీ వివరించి సమయం వృధా చేయను. మరి ఇవన్నీ కూడా మీరు గమనించాలి. వాళ్ళు పంట నష్ట పరిహారం గురించి మాట్లాడినరు. మరి పోయిన సంవత్సరము నష్టం కలిగితే పంటలకు వాళ్ళు వచ్చి 10,000 ఇస్తా అన్నారు. మరి ఇక్కడ ఇంతమంది రైతన్నలు ఉన్నారు కదా, ఒక్కరికన్నా నష్టపరిహారం వచ్చిందా? మరి ఇప్పుడు వచ్చి చెప్తుండ్రు కాంగ్రెస్ వస్తే వర్షాలు లేవంటారు, కాంగ్రెస్ వస్తే ఇంకేదో లేదంటారు. మరి వాళ్ళకి అసలు పని చేస్తుందా చెయ్యట్లేదా అర్థం కావట్లేదు. ఎందుకంటే వర్షాలు ఇప్పుడు వచ్చినాయా అప్పుడు వచ్చినాయా? వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు మరి ఎట్లా కట్టిండ్రో అది అందరికీ తెలిసిందే. దాని ద్వారా నీళ్ళన్నీ కూడా వృధా చేసిండ్రు, సముద్రపాలు చేసిండ్రు. మరి ఇవన్నీ వాళ్ళు చేసి, అది తప్పులన్నీ వాళ్ళు చేసి కాంగ్రెస్ పైన రుద్దడానికి మటుకు రెడీగా ఉన్నారు. మున్పెన్నడు బయటకు వెళ్ళలేదు, కానీ ఇప్పుడు మట్టుకు వెళ్తున్నారు అధికారం పోయినాక. ఇవన్నీ కూడా మీరు అందరూ గమనియాలి. మరి మన నియోజకవర్గాన్ని దగ్గరకు వస్తే, నేను ఆనాడు చెప్పినా ఈరోజు చెప్తున్నా, పాలకుర్తి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ లాగా చేయడమే నా లక్ష్యం అని. ఎందుకంటే యూత్కి కూడా నేను చాలా మాట ఇచ్చినప్పుడు యువతకు కూడా మాట ఇచ్చి మళ్ళీ వెనకకు పోవడం అనేది ఉండదు. తప్పకుండా చెప్పినవన్నీ కూడా చేస్తాం. మరి ఇదే పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ అన్నాం, అది కూడా తప్పకుండా అవుతుంది. మరి ప్యాకేజ్ 6 మటుకు నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నా. ప్యాకేజ్ 6లో మన పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూరు రిజర్వాయర్, నస్కల్ రిజర్వాయర్ 3 కూడా ఉన్నాయి. ఇది తప్పకుండా నా పీరియడ్లో కంపల్సరీగా చేసే బాధ్యత నాది. గత 10 ఏళ్లలో అది కాలేదు, కానీ ఈ 5 ఏళ్లలో నా పీరియడ్లలో ఈ రిజర్వాయర్ల పని పూర్తి చేసే బాధ్యత నాది. ఇదే కాదు, ఎడ్యుకేషన్ స్కూల్లో అయితే మరి అట్లా తుప్పు పట్టినట్టున్నాయి. మరి 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి కూడా స్కూళ్ళకు చేయలేదు. మన బిడ్డలు ఎదిగి ఇంకా బాగుపడాలంటే ఆ స్కూల్ బాగుపడాలి ఫస్ట్. నేను ఆ స్కూళ్ళని కూడా మొదటి ప్రాధాన్యతగానే తీసుకుంటా. మరి మన స్టేట్ నుంచి వచ్చే ఫండ్సే కాదు, సెంట్రల్ నుంచి కూడా మరి కావ్యకతోటి మనం చేయించుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. మరి మీరు అందరూ కూడా తనకి భారీ మెజారిటీ ఇవ్వాలి. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పిండ్రు, మరి ఏం చెప్పిండ్రు? సీఎం గారు ఒకటే మాట అన్నారు, ఏ నియోజకవర్గం నుంచి మీరు మెజారిటీ తీసుకొస్తారో ఆ నియోజకవర్గానికి పనులు ఇంకా మంచిగా అవుతాయి అని చెప్పిండ్రు. మరి మన నియోజకవర్గానికి పనులు కావాలా వద్దా? మరి అసెంబ్లీ ఎన్నికలప్పుడే మనం అసలు ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ అభిమాని, ఒక సైనికుడు అయి పనిచేసిండు ఆ రోజు. మరి ఈ రోజు కూడా అదే విధంగా మీరు అందరూ పనిచేయడానికి రెడీగా ఉన్నారా? చేస్తారా? లేకపోతే మనలో మనమే కొట్టుకునే పనిలో ఉంటామా? జాయినింగ్స్ అనేవి మీరు అందరూ కూడా ఒకటి గమనించాలి. జాయినింగ్స్ కొత్త వాళ్ళు మన పార్టీలోకి వచ్చినంత మాత్రాన కష్టపడ్డోళ్ళ ప్రాధాన్యత ఎక్కడ కూడా తగ్గదు. ఎవరు కష్టపడ్డారు అనేది, మీరు ఎవరు కష్టపడ్డారు అనేది ప్రతి ఒక్కటి నాకు తెలుసు, అన్ని గమనిస్తూనే ఉన్నాము. కాకపోతే ఆ పార్టీ వాళ్ళని కూడా మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని కలిసిపోండి. ఏదైనా మనస్పర్ధలు ఉంటే మా దగ్గర రాని మాట్లాడదాం కూర్చొని, అంతేగాని మన పార్టీకి నష్టం మట్టుకు చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక డిసిప్లిన్, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పద్ధతి ఉంది ఆ పార్టీకి. మరి మనం అందరం కూడా అదే పద్ధతిలో ముందుకు నడవాలి కదా. మరి జాయినింగ్స్ అయినా కానీ కష్టపడ్డ వాళ్ళకి మొదటి ప్రాధాన్యతనిచ్చి, మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ తర్వాత ప్రాధాన్యత, కొత్తగా వచ్చి కూడా కష్టపడుతున్న వాళ్ళకి గౌరవం ఒక్కటి వాళ్ళు కోరుకుంటున్నారు. మరి మనకు అంతటి మర్యాద ఉందా లేదా కాంగ్రెస్ పార్టీకి? కాబట్టి మరి మనం ఆ గౌరవం ఇద్దామా వద్దా?
మరి ఎవరైతే మొదటి నుంచి కష్టపడ్డారో మీరందరూ కూడా మీరే బాధ్యత తీసుకొని వాళ్ళని కూడా కలుపుకొని మనం అందరం ఒక కుటుంబం లాగా ముందుకెళ్ళాలి, కానీ మనలో మనం కొట్లాటలు మట్టుకు పెట్టుకోవద్దు. మూడో వ్యక్తి దూరడానికి సందు అక్కడనే దొరుకుతుంది. మనం అట్లా చేయడం వల్ల ఏదో అవుతుంది, అవతల రాకుండా ఉంటారని అనుకుంటున్నాం, కానీ అది నష్టం జరుగుతుంది మనకి. ఎందుకంటే అవతలకి అదే సందు, అదే అవకాశం. అక్కడ మనం బాగుపడేది ఏం లేదు, నష్టపడడమే తప్ప బాగుపడేది లేదు. కాబట్టి ఇది కూడా అందరూ గమనియాలి. తప్పకుండా అందరం ఒక కుటుంబంలాగా ముందుకెళ్ళాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వచ్చింది మనకి? 46,267 మన మెజారిటీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.